టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరింత ముఖ్యమైనటువంటి సమాచారంతో మీకు మంచి మంచి వీడియోలను అందిస్తాం. కింది పదాలలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. కటకం, డమరు, తబల, కమటం. ఇక్కడ కమటంలో ఒత్తు ఠా ఉంది. కమటం అంటే తాబేలు, కాబట్టి ఆప్షన్ 4 అండి. తర్వాత 5వ బిట్ ఏంటంటే క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి బహువచన పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ ముక్తకం అంటే స్వయం సంపూర్ణమైన పద్యం. ఆ కవి చాలా ముక్తకాలు రాశారు. ఇక్కడ పద్యానికి బహువచనం పద్యాలు, అట్లాగే కవికి బహువచనం కవులు. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్.